పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ రాజకీయ అడుగుల డౌట్. జగన్ ఆ పాదయాత్ర కొనసాగుతుందా? వైసీపీలోనూ జగన్ అభిమానుల్లోనూ పెద్ద డౌట్. రాబోయే కాలంలో జగన్పై కేసులట. అయితే నా మాట విని ప్రశాంతంగా ఉండు, లేదు పోరాడితే కేసులు, జైలు జీవితం తప్పదు. ఇదెప్పుడు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల అధినేతల మీద చేస్తున్న ప్రయోగమే. ఈ విషయంలో చాలామంది తలవంచి ఇబ్బంది లేకుండా బతికిస్తున్నారు. అలాగే వాటిని ఏదో లౌక్యం అనుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం జైలుకి వెళ్ళినా పర్లేదు, మరోసారి జనం ముందుండాలి అనుకునే అధినేతల లిస్టు నేతల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినరు, ఆయన దేనికి భయపడరు. ఓసారి ఆయన నిర్ణయం తీసుకుంటే ఇక అది శిలాశాసనమే. అది ఆయనకు దగ్గరగా ఉన్నవారికి, ఆయనతో ఉన్నవారికి, ప్రస్తుతం ఆయనతో నడిచేవారందరికీ తెలుసు. ఇక ఆయన నిర్ణయాలన్నీ పూర్తిగా రాజకీయంగా మంచిది అని చెప్పలేం, చెడ్డవని చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో చాలా సందర్భాల్లో రాజీ పడాల్సి వస్తుంది. అది జగన్కి అస్సలు నచ్చదట. ఈ విషయాన్ని చాలామంది ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే రాజకీయాలకు సంబంధించి జగన్ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఎందుకంటే జగన్ విషయంలో ఎక్కడా కూడా రాజకీయాల్లో ఆయన తడబడలేదు. ఆయన అనుకున్నది మాత్రమే చేశారు. 2015 నుంచి 10 అధికారానికి దూరంగా నుండి 2019 నుంచి 5 అధికారంలో ఉండి ఇప్పుడు అధికారంలో లేక ప్రతిపక్షం అనే పదానికి కూడా దూరంగా ఉండి ఆయన పద్ధతిలో ఏ మార్పు లేదు. ఇక తాజాగా వైఎస్ జగన్ పాదయాత్ర ఈసారి సాగుతుందా అన్నది అనుమానం వ్యక్తమవుతుంది. జగన్పై రానున్న కాలంలో వరుస కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనేక కేసులకు సంబంధించి జగన్ పాత్రపై లోతుగా అధ్యయనం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారని, అలాగే జగన్ను కూడా జైలుకు పంపాలని టీడీపీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పదే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవరిని వదిలిపెట్టమని చెప్తుండడంతో ఈ ప్రచారానికి మరింత ఊపందుకుంది. మరోవైపు ఇటీవల నారా లోకేష్ కూడా ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పేరు రెడ్ బుక్లో ఉన్నది లేనిది త్వరలోనే తెలుస్తుందని చెప్పడానికి కూడా వైసీపీ నేతలు ఉదహరిస్తున్నారు. జగన్ చుట్టూ ఉచ్చు మామూలుగా బిసుకోవడం లేదని. అయితే ఇప్పుడు జగన్ పెద్దగా జనంలో లేరు. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్రకు వెళ్తారని జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆ సమయంలోనే జగన్ జైలుకు పంపితే బాగుంటుందని అధికార పార్టీ ఆలోచనలో ఉన్నట్లు వైసీపీ నేతలు బాహటంగానే చెప్తున్నారు. కానీ అది తమ పార్టీ అధినేత జగన్తో పాటు పార్టీకి కూడా మరింత సానుభూతి తెచ్చిపెడుతుందని అంటున్నారు. కానీ గత ప్రభుత్వంలో జగన్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపాయన్నది కులంకుషంగా చెప్పిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటే మంచిదన్న యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. ఏమాత్రం సానుభూతి రాకుండా చేసుకోవడానికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇప్పటివరకు జగన్పై పెండింగ్లో ఉన్న కేసుల విషయంలో కొన్నిటిలోనైనా కదలిక తీసుకురావాలన్న ప్రయత్నంలో కూటమి నేతలు ఉన్నారని వైసీపీ నేతలు తమ కార్యకర్తల ఎదుట బాహటంగానే చెప్తున్నారు. దీంతో వచ్చేడాది జగన్ పాదయాత్ర సాగే అవకాశం లేదని, ముందుగానే అందరూ పార్టీ బలోపేతానికి సిద్ధమై ఉండాలని వైసీపీ నేతల అంతర్గత సమావేశంలో కేడర్కు చెప్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.